మంది జోలికి వస్తే ఏం చేయాలి అని జనరేషన్ ఏం లేదు. జనరేషన్ అటువంటిది పిల్ల రోల్ పిల్లదే, అర్థమైందా? సో ఎప్పుడైతే వయసుకు వస్తాడో అక్కడ నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రీవియస్ మన వరుణ్ తేజ్ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో కొంచెం మాస్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కదా, ఎట్లా? మట్కా అనేటువంటిది అంటే ఆ మాత్రం. ఇప్పుడు ఏదైనా ఎదిగేటప్పుడు ఒకటి లీగల్ గా ఎదగడం వేరే, ఇల్లీగల్ గా ఎదగడం వేరే. ఇల్లీగల్ గా ఎదిగేటప్పుడు చాలా మీరు అన్నట్టు అవి ఏమంటారు ఇవి వస్తాయి, వాటిని నడుకుంటూ పోవడం అనేటువంటిది కథ. సో నేనైతే చూసా 4 డిజిట్లు ఉంటాయి మట్కాలో. సింగిల్ 1, సింగిల్, డబుల్, త్రిబుల్, 4 నేను 4 డిజిట్ ఇస్తున్నా, రేటింగ్ 4. ఓకేనా? ఓకే. అండ్ మూవీలో మీకు బాగా హైలైట్ అనిపించిన సీన్ ఏంటి అసలు? చేతులు నరకడం సీన్ హైలైట్ అనిపించింది. మీరు కూడా ఎడిటింగ్ ఒక రివ్యూ చేసేటప్పుడు కట్ చేసేయండి, లేకపోతే రివ్యూ కరెక్ట్ గా రాదు. ఎదిగేటప్పుడు మనకి ఇలాంటి అవాంతరాలు వస్తాయి, దీన్ని మనం చేయాలి అనేటువంటిది. మెసేజ్ కనిపించినట్టు అనిపించిందా మీకు సినిమాలో? స్టార్టింగ్ లోనే చెప్పా కదమ్మా, అది వాట్సాప్ మెసేజ్ కాదు, ఫేస్బుక్ మెసేజ్ కాదు, అర్థమైందా? జీవితంకి ఇచ్చినట్టు మెసేజ్ ఇది. ఓకే, ఇట్స్ రియల్ లైఫ్ మెసేజ్. ఈ గేవ్ మెసేజ్ అవుట్. నేనే స్టార్టింగ్ లో 3000 పెట్టి లో పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? లో పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? లోపాలు సినిమాలో, లో పాయింట్ కాదు, లోపాలు అంటే మన పొలిమేర హీరోని అట్లా తెచ్చి అట్లా పంపించేశారు, అదొకటి లోపం ఉంది. లేదా ఎక్కడా లేదు, సారీ ఎక్కడ చెప్పండి. ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ లేనప్పుడు మీకు లాగ్ ఎట్లా వస్తుంది చెప్పండి? అనవసరమైన సీన్స్ ఇందాకనే చెప్పిన మట్కాలో 4 డిజిట్లు ఉంటాయని చెప్పేసి సింగల్, డబల్, త్రిబుల్, 4 అని ఇచ్చిన, ఇంకేం చెప్పాలా? పంచి పెట్టడం కానీ, హెల్పింగ్ యూజ్ చేయడం కానీ ఇలాంటిది బాగా పెట్టిండు. ఒక కొత్తగా తీసుకొచ్చింది. ఒక మెగా వరుణ్ తేజ్ యాక్టింగ్ మళ్ళా దుమ్ము లేపేసిండు. అంటే ఆయన యాక్టింగ్ ఎలా చేసిండు అంటే ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మైండ్ బ్లో అయిపోయింది, అంత బాగుంది సినిమా మాత్రం. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఒక ఊరికి వచ్చి పని చేస్తుంటాడు. గుంగురెంటిగలు ఉంటాయి, కొబ్బరికాయలు తీసి ఎత్తుతుంటాడు, చేస్తుంటాడు. ఆ సీన్ లో ఆ క్యారెక్టర్ లో బాగా నచ్చింది. అంటే ఆ గెటప్ కానీ, ఆ స్టైల్ కానీ. తర్వాత వచ్చి మళ్ళీ ఒక విలనిజం యాక్టింగ్, ఆ యాక్టింగ్ లో బాగా చేసి ఫస్ట్ అంటే ఇప్పుడు కథ బట్టి ఉంటది. అంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో హీరోయిన్ ఒక లవ్ స్టోరీ ఉంటది, అంటే ఈ సినిమాలో మట్కా కాబట్టి ఆ కథ తగ్గట్టు హీరోయిన్ అలా తీసారు కాబట్టి అలా బాగుంది అనమాట. 100% సెట్. నేను అంటున్నా కదా, మళ్ళా ఈ హీరో తోటి రాజమౌళి తీస్తలే పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడు. ఎందుకంటే ఇంత మంచి యాక్టర్ ని రాజమౌళి గారు సార్ మీరు మళ్ళీ వరుణ్ తేజ్ తీయండి సార్, ఈ మట్కా సినిమా చూడండి సార్, ఎంత బాగుందో. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన యాక్టింగ్ చూడండి సార్. మేము ఫ్యాన్స్ కూడా అదే చూస్తున్నాము, మెగా ఫ్యామిలీ నుంచి కూడా. మీరు ఒక రాజమౌళి తోటి కూడా మీరు కూడా వరుణ్ తేజ్ ఈ సినిమా తీయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం చూస్తే ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మెగా ఫ్యాన్స్ అందరు ఇట్లా కాలం ఎగరేసుకుంటారు. మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్, ఒక మెగాస్టార్ చిరంజీవి సార్, వరుణ్ తేజ్, మన రామ్ చరణ్ సార్, ఆల్ ఆఫ్ యూ టీమ్ కి సార్, మీరు అందరికీ మళ్ళీ వరుణ్ తేజ్ గారు మళ్ళీ మీకు ఒక పేరు నిలబెట్టింది సార్. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. నాకు చాలా ఇష్టం అండి షర్మిలక్క. నేను చూసాను మట్క, నాకు చాలా చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే సినిమాలో వైలెన్స్ చాలా ఎక్కువ ఉందండి. వైలెన్స్, సాంగ్స్, అన్నయ్య యొక్క గెటప్స్ చాలా కొత్తగా అనిపించింది. మన మీనాక్షి చౌదరి యొక్క లవ్ ట్రాంగిల్ ఉంటుందండి, చాలా బాగా అనిపించింది. అంటే ఇద్దరి మధ్య లవ్ ఎలా నడిచింది, తన లాస్ట్ కు మీనాక్షి చౌదరి ఎలా చనిపోయింది అనేది సస్పెన్స్ అనమాట. ఇంకో మెయిన్ ఏంటంటే జీవి ప్రకాష్ యొక్క మ్యూజిక్ ఉంటుంది అండి, సినిమాకి చాలా ప్లస్ అయింది. వామ్ ఇంత మంచి పీచం ఇచ్చాడన్న ఫీలింగ్ ఉంటుంది. లవ్ సాంగ్స్ అయితే సినిమాకి అసలు కుదవలేదండి, చాలా చాలా ప్లస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అన్న గెటప్స్ ఉంటాయండి, కొన్ని దగ్గర కూలీవాడేలాగా ఉంటాడు, కొన్ని దగ్గర లీడర్ లాగా, కొన్ని దగ్గర ఏమో గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. అసలు ఈ రకంగా ఇటువంటి తెలుగులో ఇట్లా స్టోరీస్ చాలా ఇప్పటి వరకు అంటే ఈ రకంగా చాలా కొత్తగా అనిపించింది. అన్న యొక్క డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా అనిపించింది. సో 1% కూడా నెగిటివ్ అక్కడ ఎక్కలేదండి, లాగ్ ఏం లేదు. అది సినిమా కావాల్సిన స్టఫ్ అలాంటిది అంటే సినిమా స్టోరీ అలా వెళ్తుంది కాబట్టి వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నిజంగా సినిమా మనము తెలుగు కేజీఎఫ్ కూడా అనుకోవచ్చు అండి. సో నాకు మెయిన్ గా నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇది మట్కా అనకుండా గద్దెలకొండ గణేష్ పార్ట్ 2 అంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ రకంగా అనిపించింది అండి. అంటే మొత్తం వైలెన్స్ తో పాటు లవ్స్ తో పాటు మంచి మెసేజ్ ఇచ్చారండి. అంటే చాలా మంది ఊళ్ళల్లో మట్కా చాలా మంది ఆడుతుంటారన్నమాట. సో మట్కా వల్ల ఎలా నష్టపోతున్నారు, ఎలా ఫ్యామిలీ కోల్పోతున్నారు అనే పాయింట్ తోనే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మట్కా ఆడరన్నమాట. అంత బాగా అనిపించింది. సో లాస్ట్ ఏంటంటే హీరో కష్టపడుతున్నాడు, సక్సెస్ అవుతున్నాడు. సక్సెస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎట్లా యాంటీ అనేది పాయింట్ అదండి. సినిమాకి చాలా ప్లస్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే నేను ఎప్పుడు ఊహించే ఎంత డిఫరెంట్ తీస్తారు. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నాను అండి, సినిమా చాలా బాగుంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే.